అపవాది తంత్రాలు అనగా అపవాది వేసే బాణాలు. అపవాది వేసే బాణాలలో అనారోగ్యం ఇదొక బాణం అండి. ఒక వ్యక్తిని శరీరపరంగాను మానసికంగాను బలహీనపరచడానికి అపవాది వేసే ఆయుధం. ఈ అనారోగ్యాన్ని కలగజేసినప్పుడు వారికి శరీరంలో అనారోగ్యం ఉంటుంది. ఆ శరీరంలో బలహీనతను బట్టి వారి యొక్క మనసు అనేది కూడా బలహీనమైపోయిద్ది. అనగా ఒక వ్యక్తిని శరీరపరంగాను మానసికంగాను కృంగదీయడానికి అపవాది వేసే బాణాలలో అనారోగ్యం అనే బాణం ఇదొకటి. అపవాది యొక్క తంత్రాలలో అనారోగ్యం అనేది ఒకటి. ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చినప్పుడు అది దేనిని బట్టి వచ్చింది అనేది గ్రహించగలగాలి. కొన్నిసార్లు మనకు అక్కడున్న అట్మాస్ఫియర్ అనేది సరిపడనప్పుడు అనారోగ్యం వచ్చింది. కొన్నిసార్లు అక్కడున్నటువంటి వాటర్ని బట్టి కూడా అనారోగ్యం వచ్చింది. అయితే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పుడు దానికి గల కారణం ఏమిటి అనేది గ్రహించాలి. లోకాసువార్త 13:16. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాం కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఇక్కడ ఒక స్త్రీ 18 సంవత్సరాలు బట్టి వ్యాధితో ఉంది. అయితే ఈ స్త్రీకి దేవుడు అక్కడ స్వస్థపరచడం జరిగింది. అయితే అక్కడ దేవుడు అంటున్నాడు, అపవాది చేత బంధించబడింది. అనగా ఆ స్త్రీకి వచ్చినటువంటి అనారోగ్యం అనేది అపవాది ద్వారా కలిగినది. ఒక వ్యక్తికి వచ్చిన అనారోగ్యం అపవాది ద్వారా కలిగితే గనక ఆ వ్యక్తిలో ఆ అపవాది తొలగిపోతేనే ఆ వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. అపవాది ద్వారా అనారోగ్యం వచ్చినప్పుడు అపవాది తొలగిపోతేనే స్వస్థత. అపవాది తొలగిపోనంత వరకు కూడా ఆ వ్యక్తి ఎన్ని వాడినా అనగా ఎంత మెడిసిన్ ఉపయోగించినప్పటికీ కూడా ఆ వ్యక్తికి స్వస్థత కలగదు. దీర్ఘకాలికంగా అనారోగ్యం అనేది ఏలుబడి చేస్తున్నప్పుడు అది అపవాది యొక్క తంత్రమా అనగా అపవాది యొక్క బాణమా అనేది కూడా గ్రహించగలగాలి. మత్తయి సువార్త 4:24. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించును. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఇక్కడ రోగముల చేత దెయ్యములు పట్టిన వీళ్ళందరినీ కూడా దేవుడు స్వస్థపరిచాడు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ దురాత్మ వాళ్ళకి అనారోగ్యాన్ని కలగచేస్తూ వాళ్ళని పీడిస్తూ వాళ్ళని బాధిస్తూ ఉంది. ఎప్పుడైతే వారిని విడిపించాడో వాళ్ళకి స్వస్థత కలిగింది. కొన్ని అనారోగ్యాలు అపవాది ద్వారా కలుగుతాయి. అపవాది యొక్క తంత్రాలు, అపవాది యొక్క తంత్రాలలో అపవాది వేసే బాణము, అపవాది తంత్రాలలో అపవాది వేసే బాణము అనారోగ్యం. ఈ అపవాది వేసే బాణము అనారోగ్యాన్ని ఎలా జయించాలంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము ఔషధం వంటిది. మనం ఏం చేస్తే, మనం ఎలా జీవిస్తే మనకు స్వస్థత కలిగిద్ది లేక మనకు విడుదల కలిగిద్ది అనేది కూడా దేవుని వాక్యంలోనే ఉంటుంది. దేవుని వాక్యము ద్వారా అపవాది వేసేటువంటి ఈ బాణమును అనగా అనారోగ్య బాణమును విరగగొట్టవచ్చు. దేవుని వాక్యములో శక్తి ఉంది. దేవుని వాక్యములో జీవం ఉంది. దేవుని వాక్యములో ప్రభావం ఉంది. ఆయన వాక్కు ఎముకలలో కూడా జీవమును పుట్టించగలదు. ఎటువంటి అనారోగ్యమైనా సరే ఆయన వాక్యము ఔషధం వంటిది. ఆ అనారోగ్యమును విరగగొట్టగలిగిన శక్తి కలిగినది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఔషధం వంటిది. దేవుని వాక్యము ద్వారా అపవాది వేసే అనారోగ్య బాణమును జయించవచ్చు.